కావేరి విషయంలో సత్యంకి ఒక మాట ఇస్తుంది చిన్ని. ఇక ఉషా టీచర్‌ని ఎప్పుడు అమ్మ, అమ్మ అని పిలిచి ఇబ్బంది పెట్టను. అంతలా ఆవేశపడ్డానికి కారణం నేనే కదా! ఆమె చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఆమెను నలుగురిలో ఇబ్బంది పెట్టాను అని సత్యం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న కావేరి గుండె తరుక్కుపోతుందనమాట. నా కూతురు అమ్మ అని పిలవడానికి కూడా నేను నోచుకోలేకుండా పోయాను. ఇలాంటి బ్రతుకు నాకెందుకు? ఇలాంటి అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం నాకేంటి? అనైతే బాధపడుతూ ఉంటుంది. అయితే ఈ బాలరాజు వాళ్ళ చిన్నమ్మ భారతి ఆంటీ ఉన్నారు కదా! "ఏం కాదులేమ్మా, ఈ కొన్ని రోజులేను ఇలాంటి కష్టాలు. త్వరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయి" అంటూ ధైర్యం చెప్తుంది. అయితే చిన్నిని సడెన్‌గా చూసి అంటే చిన్ని గిన్నెలు కడుగుతూ ఉంటుంది. "అంత చిన్న పిల్లతో మా వదిన ఎంత కష్టం చేయిస్తుందో చూడు, పనులు చేయిస్తుంది అని ఉండు ఇప్పుడు మా వదినకి ఒక స్ట్రోక్ ఇస్తాను" అంటూ కిందకెళ్తుందనమాట. ఆంటీ, ఆంటీ అని మాట్లాడుతూ ఉంటే సరళకేమో కోపమొస్తూ ఉంటుంది. "ఏయ్! నీకెన్ని సార్లు జెప్పాలి నన్ను ఆంటీ అనొద్దని? పదే పదే ఆంటీ అంటున్నావంటూ" మాట్లాడుతుంది. "అదేంటో గానీ ఆంటీ మిమ్మల్ని ఆంటీ అనకపోతే నాకసలు పొద్దే గడవకుండా ఉంది" అని సరళ తీసుకొచ్చిన కాఫీ తాగేస్తుంది. అలాగే సత్యంతో "బ్రో చిన్న పిల్లలతో అలా పనులు చేయిస్తే ఎంత పెద్ద నేరం? మీ ఆవిడని ఖచ్చితంగా పోలీసులు పట్టుకుపోతారు. జైల్లో పెడతారు. చూడు అమ్మాయితో ఎంత పని చేయిస్తుందో" అని చెప్పగానే సత్యం చిన్నిని చూసి ఒక్కసారిగా బాధపడిపోతాడనమాట. "ఏంటి సరళ ఇదంతా చిన్న పిల్లలతో పని చేయిస్తున్నావు" అంటూ సరళనే తిడతాడు. "ఈ పిల్లొకటి పైనుంచొచ్చి మరీ ఇప్పుడు మా ఆయనతో నన్ను తిట్టించడానికే వచ్చింది" అంటూ సరళ కావేరిని కోపంగా చూస్తుంది. "అయినా మా ఇంట్లో పనులు మేము చేసుకుంటే అది నేరం ఎలా అవుతుంది" అంటూ మాట్లాడితే పనులు కావచ్చు, వీధిలో పనులు కావచ్చు, చిన్న పిల్లలతో ఇలాంటి పనులు చేస్తే మాత్రం కఠినమైన శిక్ష పడుతుంది అంటూ సరళకి మంచిగా వార్నింగ్ ఇచ్చి వదిలిపెడుతుందనమాట కావేరి.